వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సామాజిక మాధ్యమాల్లో చాలామంది నుచితమైనటువంటి వ్యాఖ్యలు, అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు, అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెడుతూ ఉంటారు. అలాంటి వారిని నియంత్రించాలనేసి కూడా చాలామంది గొంతెత్తుతూ ఉంటారు. కానీ ఇప్పటివరకు కూడా ఎక్కడ సోషల్ మీడియా పైన కూడా నియంత్రణ అనేది లేకపోయింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి హైకోర్టు కూడా కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే కేసులు నమోదు చేయకుండా పోలీసులను నిలువరించలేమనేసి కూడా తేల్చి చెప్పేసింది. అసలు కేసులు అంటే నమోదు చేయకుండా పోలీసులు పోలీసులను ఆదేశిస్తే బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమంది. అంటే సోషల్ మీడియా వేదికగా కూడా ఏమైనా చేయవచ్చు అనుకుంటే కుదరదనేసి కూడా హెచ్చరించింది. అయితే అలాంటి వారికి చట్టం ముందు నిలబెట్టాల్సిందేనంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇష్టానురాజ్యంగా అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు కూడా, అలాగే తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా వేదిక అయిపోయింది కాబట్టి న్యాయమూర్తులు కూడా ఉపేక్షించకుండా దూషిస్తూ పోస్టులు పెట్టారనేది కూడా గుర్తు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడం పైన కూడా అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు ఆ కేసులను కూడా కొట్టివేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేసుకునే వాళ్ళ దానికి తప్పేం లేదంటూ కూడా చెప్పుకొచ్చింది. అంటే తప్ప అంటూ కూడా ప్రశ్నించింది. ప్రయోజనాల వ్యాజ్యం అంటే పిల్ వేసుకోవడానికి వీలు ఉంది అంటే వీలు లేదని కూడా చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ప్రశ్నిస్తూ ఒక పాత్రికేయుడు పోలా విజయబాబు దాఖలు చేసినటువంటి పిల్ను విచారించి విచారించడానికి కూడా కోర్టు నిరాకరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, అలాగే జస్టిస్ చీమలపాటి రవితో కూడినటువంటి ధర్మాసనం బుధవారం ఈ మేరకు కూడా కొంత మౌఖికంగా స్పష్టం చేసింది. అంటే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపైన సుప్రీం కోర్టు తీర్పును కూడా కొంత విరుద్ధంగా రాష్ట్రంలోని పోలీసులు యంత్రాంగం కేసులు నమోదు చేస్తుందనేసి పోలీసులు తీరుపైన విచారణ జరపాలంటూ కూడా హైదరాబాద్కు చెందినటువంటి పాత్రికేయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పోలా విజయబాబు హైకోర్టులో పిలివేశాడు. అంటే పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏజీగా పనిచేసినటువంటి ఎస్ శ్రీరామ్ వాదనను కూడా వినిపించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినటువంటి పౌరుల వాక్ స్వాతంత్రం హక్కుల హరించేలాగా పోలీసు యంత్రాంగం విచ్చలవిడిగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారనేసి కూడా చెప్పుకొచ్చారు. అంటే సుప్రీంకోర్టు తీర్పును కూడా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే చట్టం ముందు ఇక్కడ నిలబెట్టడం దానికి సంబంధించి అంటే చట్టం ముందు నిలబెట్టడం తప్ప అనే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఈ వాదనల పైన ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. సామాజిక మాధ్యమం వేదికగా కూడా 2000 మంది దూషణలకు చేస్తూ అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే ప్రజలకు కొంత భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నారనేసి కూడా వారిని, అలాగే పోలీసులు చట్టం ముందు నిలబడితే తప్పలా అవుతుందనేసి కూడా తీవ్ర స్వరంతో కూడా ప్రశ్నించింది. ఒకే ఉద్దేశంతో వందల మంది అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతుంటే వారిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పెలా అవుతుందని కూడా నిలదీసింది కోర్టు. ఒకే పద్ధతిలో కేసులు పెడుతుంది పోలీసులు కాదని సోషల్ మీడియాలోనే ఒకే విధానం పైన కొంత దురుద్దేశంతో కూడా పోస్టులు పెడుతున్నారని కూడా వ్యాఖ్యానించారు. కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తుల పైన కూడా వారిపైన సైతం కూడా వదిలిపెట్టడం లేదనేసి కూడా చెప్పుకోరు. అంటే వారిపైన కూడా ఇట్లా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం జరిగింది. ఈ వ్యవహారంలో పిల్ దాఖలు చేయడం సరికాదనేసి కూడా చెప్పుకొచ్చింది. ఈ వ్యాజ్యంతో తగిన ఉత్తర్వులు ఇస్తున్నామని కూడా స్పష్టం చేసింది. అంటే చట్ట ప్రకారం ముందుకెళ్ళినప్పుడు ప్రభుత్వం ఎలా నిరోధించగలం అనేసి కూడా కోర్టు చెప్పుకొచ్చింది. అంటే ధర్మాసనం స్పందిస్తూ కూడా వ్యక్తుల ప్రతిష్టను దిగజారుస్తున్న వారిపైన కేసులు నమోదు చేస్తే తప్పేముందనేసి కూడా వ్యాఖ్యానించింది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలన్నప్పుడు కూడా ప్రభుత్వం తాము ఎలా నిరోధించగలమనేసి కూడా ప్రశ్నించింది. పోలీసులు కేసులపైన అభ్యంతరం ఉంటే ఆయా వ్యక్తులు వ్యక్తిగతంగా క్వాష్ పిటిషన్ వేసి పోరాడాలి, కానీ పిల్ ఎలా దాఖలు చేస్తారనేసి కూడా నిలదీసింది. పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ ప్రభుత్వ యంత్రాంగమే వెనక ఉండి
మూగుమ్మడిగా కేసులు పెట్టాలనేసి కూడా ప్రోత్సహిస్తున్నారనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వారిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పద్ధతిలో వందల మందితో కేసులు పెడుతున్నారనేసి కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి ఎవరికైనా అది ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే దురుద్దేశపూర్వకంగా పెట్టినా ఉద్దేశపూర్వకంగా పెట్టినా అసభ్యకరమైనటువంటి అసత్యమైనటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి హననాన్ని వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని చేసిన వారిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.